నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని, నీ ఆలోచన, నీ దృష్టి నీకున్న సమస్యల వైపు కాకుండా సమస్తాన్ని నెమ్మదిపరచువాడు, నీ సమస్యలను వేయవాడు, నీ సమస్యల్లో నుంచి విడిపించువాడు, నీకు సహాయం చేసేవాడు ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారు. నీ దృష్టి ఆయన మీద వచ్చు. ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు. నీ చింత ఆయన మీద వేయి. ఆయన నమ్ముకో, ప్రభు నీకు సహాయం చేస్తాడు. కీర్తనల గ్రంథం 37 Psalm 37 verse 5 says like this: Commit your way to the Lord, trust also in him. నీ మార్గమును యెహోవాకు అప్పచెప్పుము, ఆయన నమ్ముకొను, నీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభు మాట ఇది, దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ మార్గం, నీ సొంత మార్గంలో, నీ సొంత తలంపులు వాళ్ళు చెప్పిన కాదు. ప్రభు నీ యొక్క ఆలోచన ఆయన మీదకి అప్పచెప్పు, నీ మార్గం ఆయనకు అప్పచెప్పు. ఆయన నమ్ము. నీ హృదయ వాంఛ, నీ ఆలోచన, నీ మనసులో ఏముందో, నీ హృదయంలో ఏముందో అది ప్రభు తీర్చునుగాక. ఆమేన్. నీ జీవితంలో అద్భుత కార్యం జరిగించునుగాక. నీ కుటుంబంలో అద్భుతం జరిగించునుగాక. ప్రభు నీ ఉన్న స్థలంలో నిన్ను గొప్పగా చేయబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను దీవించబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. నీకు మేలు చేయాలని, నీకు సహాయం చేయాలని, నీకున్న ఆ సమస్యల్లో నుంచి, ఆ ఒత్తిడిలో నుంచి, ఆ ఆర్థిక పరమైన అప్పుల సమస్యల్లో నుంచి, ఆ కుటుంబ సమస్యల్లో నుంచి ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. నీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు. ఆయన ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన కనికర స్వరూపుడు. నీ జీవితంలో అద్భుత కార్యం జరిగించునుగాక. నీ కుటుంబంలో అద్భుతం జరిగించునుగాక. ప్రభు నీ ఉన్న స్థలంలో నిన్ను గొప్పగా చేయబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను దీవించబోతూ ఉన్నాడు. ప్రభు మిమ్మల్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు, నిన్ను గురించి చింతిస్తూ ఉన్నాడు. ఆయన నీ చింత యావత్తు ఆయన మీద వేయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య సందేశాన్ని వింటున్నా నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ నీకున్నటువంటి పరిస్థితులన్నింటిలో నుండి, ఆ దుర్భర పరిస్థితుల్లో నుండి, ఆ సమస్యల్లో నుండి నా యేసయ్య విడిపించబోతున్నాడు. ఈ దినాన అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు ఆయన.